అందరికీ నమస్కారం అండి. సో, ఈరోజు నా సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను. అద్భుతమైన సాక్ష్యము. మీరందరూ చక్కగా వినాలి. మీకేమైనా డౌట్లుంటే కామెంట్ చేసి చెప్పాలి. చూడండి, ఈ బైబిల్ ప్రచారకుడిని. ఈ బైబిల్‌ని నమ్మి భయంకరమైన ట్రాన్స్‌లో ఉంటి. ఎందుకంటే క్రైస్తవులు నన్ను ఇట్లా మార్చిండ్రంటే చాలా ట్రాన్స్‌లో నేనుంటుంటి. వాళ్ళు చెప్పేటిది గుడ్డిగానే నమ్ముతుంటి. ఇప్పటికి గూడా చాలా జనాలు ఇలా నమ్ముతూనే ఉంటారు. పాస్టర్‌లని పరిశీలించరు. దేవుడిని పరిశీలించరు. ఎందుకంటే యెహోవాని పరీక్షించకూడదని బైబిల్‌లో ఉంటది. దైవజనులని విరోధం ఆడరాదని ఉంటది. వాళ్ళు మాత్రము మన ఫాయిదా ఉటయిస్తుంటారు. సో, అద్భుతమైన ఒక సంఘటన ఏంటిదంటే, నేను బైబిల్‌లో ఒక మాట ఉంటది. వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడును అని ఉంటది. 2016 సంవత్సరమున 2016 సంవత్సరమున నేను బెంగుళూరులో ఉన్నప్పుడు విజయ్ ప్రసాద్ రెడ్డి మీటింగ్‌కి అటెండ్ అయినాను. అక్కడ విజయ్ ప్రసాద్ రెడ్డి మీటింగ్ ఉండేది బెంగుళూరులో. ఆ మీటింగ్‌కి డీజెస్ దినకర్ మీటింగ్‌కి వెళ్ళినప్పుడు ఆయన పోస్టర్ అక్కడ పెట్టి ఉండ్రి. ఎక్కడ? ఒక డీజెస్ దినకర్ అంటే పౌల్ దినకర్ కొడుకు, డీజెస్ దినకర్ కొడుకు పౌల్ దినకర్ మీటింగ్ పెట్టిండే. పేలేస్ గ్రౌండ్ అని ఉంటది బెంగుళూరులో. అక్కడ విజయ్ ప్రసాద్ రెడ్డి ఫోటో ఉండే. సో, అప్పుడు నాకు పిల్లలు చిన్నగుండ్రి. వాళ్ళని పెట్టుకొని వర్షం పడితే గూడా మీటింగ్‌లకు అటెండ్ అయ్యేవాడిని. చర్చ్‌లో ఎక్కడ జరిగితే అక్కడ చర్చ్‌కి వెళ్ళేవాడిని. ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసుకునేవాడిని. ఏ ఏ చర్చ్‌లో అద్భుతాలు జరుగుతాయని చూసి అక్కడికి వెళ్ళేటోడిని. సో, ఆ రోజు విజయ్ ప్రసాద్ రెడ్డి మీటింగ్ పెట్టాడు బెంగుళూరులో. నేను అక్కడికి వెళ్ళాను సాయంత్రం పూట. వెళ్ళి ఆ మీటింగ్ అటెండ్ అయ్యి, సో, అక్కడ ఎవరు నన్ను పట్టించుకోలేదు. నేను మామూలుగా చూసి తిరిగి ఇంటికొచ్చాను. ఇంటికొచ్చిన తర్వాత ఆయనదొక యూట్యూబ్‌లో ఉందేమో మెసేజ్ అంటుండని అనుకున్నాను. సో, యూట్యూబ్‌లో విజయ్ ప్రసాద్ రెడ్డి అని సెర్చ్ చేసినప్పుడు ఫస్ట్‌గా వచ్చింది 'కరుణాకర్ సుగ్నాన్న, విజయ్ ప్రసాద్ రెడ్డి బిగ్ డిబేట్' అని ఉంది. ఆ డిబేట్ చూశాను. అప్పుడు నాకు నా మనోనేత్రాలు వెలిగించబడ్డాయి అని అంటారు కదా క్రైస్తవులు. అట్లా నాకు అర్థమైపోయింది. అరే! నేను ఎంత ప్రార్థన చేసినా గాని నాకు జవాబు ఎందుకు రావటం లేదు అని నాకు అనుమానం కలిగి పరిశీలించిన. ఇప్పటికి చాలామంది అన్న కరుణాకర్ సుగుణన్న ఎక్కువ చర్చిల వద్ద డిబేట్ గాని ఎక్కువ చేస్తే ఇంకా చాలామంది క్రైస్తవులు రక్షింపబడతారు. క్రైస్తవులు ఇంకా రక్షింపబడలేదండి. సో, నేను పడ్డ ట్రాన్స్ అంటే నేను చర్చికి వెళ్ళినప్పుడు బోర్ల పనుకునేటోన్ని. ఏడ్చేటోన్ని. దేవుడు నాకు సాయం చేస్తాడేమో! యా దేవుడన్నా నన్ను కనికరిస్తాడేమో! అంటనని అనుకుంటుంటి. సో, ఎందుకంటే కష్టం చేయందే ఏది దొరకదు. అది నాకు తెలవకుండే. సో, నేనప్పుడు కరుణాకర్ సుగుణన్న మెసేజ్ విన్నప్పటి నుండి, అప్పటినుండి ఆయన వీడియోలు ఫాలో అయినప్పటి నుండి బైబిల్ తరగతులని చూసిన. అవి గూడా చాలా నేను ఆహ్, చాలా మట్టుకు బైబిల్ తరగతులు చూసి దాని ద్వారా గూడా చాలా తెలుసుకున్నా. ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తున్న మీరు గూడా మీరొక పాస్టర్‌ల మాటల్లో గానియండి, బైబిల్ ఒక మాటలు గానియండి చదివి అవిటి పరిశీలించండి. అవి న్యాయంకున్నాయా? తరకానికున్నాయా? అని గుర్తించాలి. ఎందుకంటే మనం తెలుసుకోవాలి. మనం గుడ్డిగా ఎవరిని గూడా నమ్మొద్దు. నా మాటలు గూడా మీరు నమ్మొద్దు. నేను చెప్పేటివి మిమ్మల్ని ఏదో మోసం చేసి, సో, మిమ్మల్ని అక్కడి నుండి ఇక్కడ తోలుకొని, మా హిందుత్వం గొప్ప జేయాలని ఉద్దేశ్యం కాదండి. మీరు వాస్తవం తెలుసుకున్నోళ్ళే. మీకొక బుద్ధి ఉంది. మీకొక మనసుంది. మీకొక గుణం ఉంది. మీరు అర్థం చేసుకోగలరు. ఎదుటి వాని మాటలు ఎలాంటివో. దయచేసి క్రైస్తవంలో ఉన్నవారు ఎవరైనా సరే వారికి మాత్రము ఏదైతే ఆలోచన లేకుంటది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు నెగెటివ్‌గానే ఆలోచిస్తారు. యేసుక్రీస్తు వస్తాడు, యేసుక్రీస్తు వస్తాడు అంటనని అనుకుంటుంటారు. చూడండి, అలాంటి ట్రాన్స్‌లో ఉండకండి. యేసుక్రీస్తు రాడు. ఎందుకంటే నేను చెప్పేది వాస్తవం. మీరు చనిపోతారు, నేను చనిపోతారు. 2000 సంవత్సరాల క్రితం అందరూ చనిపోయారు. వస్తాడు, వస్తాడు అనుకుంట చెప్పారు గానీ, ఆయన రాడు. నిజంగా అలాంటి ట్రాన్స్‌ల నుండి, మూఢనమ్మకం నుండి మనం బయటికి రావాలి. చూడండి, కొన్ని కొన్ని మాటలు నేను బైబిల్ అయ్యి
నేను చెప్తా అండి. అవి ఎట్లా ఉంటాయంటే, సంఖ్యాకాండం 21 అధ్యాయంలో అక్కడ ఏముంటదంటే, ఒక సంఘటన జరుగుతది. అక్కడ ఏం జరుగుతదంటే మోషేని దేవుడు ఎన్నుకుంటాడు గదా! ఎన్నుకొని ఎందుకని తోలుకొస్తాడు? అక్కడ నుండి మీకు కనాను దేశం ఇప్పిస్తా, పాలు తేనెలు ప్రవశించే దేశం చూపిస్తా అంటానని మాయమాటలు చెప్పి వాళ్ళని అక్కడి నుండి విడుదల చేసుకొస్తాడు. విడుదల చేసుకొచ్చిన బాధ్యత ఎవరిది? దేవునిది ఉంటది గదా! వాళ్ళని అన్నము, నీళ్లు, బట్టలు అన్నీ ఇచ్చేది అతనికి ఉంటది గదా! సో, అన్నం లేకపోతే నీళ్లు లేకుంటాయి. నీళ్లు లేకపోతే అన్నం లేకుంటది. అన్నం ఈమకంటనంటే పాములతోటి కరిపిస్తారు. చూడండి, స్టార్టింగ్‌లో మాత్రము వాళ్ళు స్టార్టింగ్ చేస్తారు. కానీ హ్యాండ్ లేకుంటది వాళ్ళది. అంటే ఆ జనరేషన్ మొత్తం అక్కడనే చనిపోతారు. మనం గూడా మన లైఫ్‌లో మనం మతం మారినప్పటికైనా మనం ఏమి బాగుపడమండి. ఏమైనా జీసస్‌లో ఏమైనా మిరకల్ ఉండది. యేసుక్రీస్తులో అద్భుతాలుండాయని బైబిల్‌లో రాశారు. అది ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళదే. కానీ నిజానికి అక్కడ ఎలాంటి మిరకల్లు గాని, ఎలాంటి అద్భుతాలు గాని జరగవు. మీరు ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళదే. ఎవరు నమ్ముకుంటే నమ్ముకునివ్వండి. కానీ మీరు మాత్రము నా జీవితంలో నేను పోయిన మోసాలంటే వాళ్ళు మోసాలు చేశారు కాబట్టి నాకు మేలు జరిగింది. పాస్టర్‌లు నన్నేం చేశారంటే దశమాంశ అడిగి, చందాలడిగి నన్ను వేధించేవారు చాలామంది. కొంతమంది ఇస్తే గూడా తీసుకునేటవాళ్ళు గారు. అందరూ చెడ్డోళ్ళని గాదండి. నా జీవితంలో మోసం చేసిన వ్యక్తి నాకు దొరికాడు గాబట్టి నేను ధన్యుడినయ్యాను. ఎట్లంటే ఆయన మోసం చేసాడు కాబట్టి అక్కడి నుండి నేను బయటికొచ్చాను. నిజంగా వాలిగిన నన్ను మోసం చేయకపోతే మళ్ళీ అదే ట్రాన్స్‌లో ఉండి, అదే గుడ్డిలో ఉండి, పని పాట ఇడిసి చర్చిలెంబడి తిరిగి నా లైఫ్‌లో అంతా పాడైపోతుండే. ఇప్పటికి చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ పని ఇడిసిపెడతారు. అన్నీ ఇడిసిపెట్టి ఫస్ట్ ప్లేస్ యేసుకిస్తారు. ప్రార్థన చేసుకుందామంటారు. కానీ పని చాలా చెయ్యరు. ఎందుకని? దానివల్ల వాళ్ళకు పేదరికం ఎంటాడుతుంటది. పాస్టర్‌లకేముంటది? ఎక్కడి నుంటైనా చేసి బెనిఫిట్ కావాలని చూస్తూ ఉంటారోళ్ళు. మళ్ళీ మళ్ళీ చందా బాక్స్ ఇప్పిస్తుంటారు. ఆఫరింగ్ బాక్స్ ఇప్పి బాగా లెక్కలు పెట్టుకొని ఉంటారు. సాయంత్రం పూట ఎక్కడోళ్ళు అక్కడ పోయినంక అంత డబ్బంతా లెక్కలు పెట్టుకొని, మళ్ళా రేపు ఎంత డబ్బు పోగైతదో అదే ఆలోచనలో ఉంటారు. దయచేసి మన అసంటోళ్ళు మనం కష్టం చేసుకునేటోళ్ళం గదా! మనం ఎప్పుడు హుషారు కావాలే. మన భారతదేశంలో ఇసంటి మూఢత్వం, ఇసంటి అపనమ్మిక ఉండరాదు. చూడండి. సో, మీకు ఈ వీడియో చూస్తే ఎట్లా అనిపిస్తదండి? వీడియో గాన మీకు నచ్చితే లైక్ జేసి, సబ్స్క్రైబ్ జేసుకోండి. సో, మీకేమైనా డౌట్‌లే గాని, సందేహాలుంటే కామెంట్ జేసి చెప్పండి. వీలైన వాళ్ళు ఫోను జేయండి. నా వీడియోలలో చాలా నా నంబర్ ఉంటది. సో, మీరు ఎక్కువ ఈ ఛానెల్‌ని సపోర్ట్ జేశారంటే చాలా మందికి రీచ్ అవుతుంది. ఎందుకంటే చాలా మంది అమాయకమైన ప్రజలు, పేదలు గాని అన్యాయంగా హాస్పిటల్‌కి వెళ్ళకుండా చర్చిలో పడి వాళ్ళ రోగాల్లో ఉంటాయి. అనారోగ్యం పాలై ఉంటారు. వాళ్ళకి అందరికి మెలకువగా ఉండాలి. ఎందుకంటే యేసయ్య బాగా చేస్తాడు, బాగా చేస్తాడు, బాగా చేస్తాడని అనుకుంటాడు. యేసయ్య ఎప్పుడు బాగా చేయడు. డాక్టర్‌కి వెళ్ళండి, హాస్పిటల్‌కి వెళ్ళండి. మంచిగా ట్రీట్‌మెంట్ తీసుకొని తగిన జాగ్రత్తలో ఉండి ఈ ఒక మూఢత నుండి బయటికి రావాలని కోరుతూ ఈ ఒక వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. జై హింద్! వందే మాతరం.